Hello viewers, welcome to Channel 27. మనమైతే అమర్నాథ్ యాత్ర కోసం శ్రీనగర్కు ఫ్లైట్లో చేరుకోవడం జరిగింది. శ్రీనగర్లో ఉన్న మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో స్టే చేయడం జరిగింది. ఇక్కడ నుండి రోడ్ మార్గం ద్వారా బాల్తాల్ బేస్ క్యాంప్కి బయలుదేరాము. ఇక్కడ నుండి బాల్తాల్కు సుమారు 62 కిలోమీటర్ల దూరం. అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బాల్తాల్, మరొకటి పహల్గమ్. బేస్ క్యాంప్ అయిన పహల్గమ్, బాల్తాల్ చేరుకోవాలి అనుకుంటే ముందుగా జమ్మూ నుండి కానీ లేదా శ్రీనగర్ నుండి కానీ సులభంగా చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే సోనామార్గ్. ఇదే మార్గంలో మనం మరికాస్త ముందుకు వెళ్తే కార్గిల్, లేహ్ కూడా చేరుకోవచ్చు. మనమైతే ఇప్పుడు బాల్తాల్ బేస్ క్యాంప్కి చేరుకున్నాము. పహల్గమ్ జమ్మూకి దగ్గరలో ఉంటుంది, బాల్తాల్ శ్రీనగర్కి దగ్గరలో ఉంటుంది. ఈ 2 మార్గాల నుండి మనం అమర్నాథ్ హోలీ కేవ్కి సులభంగా చేరుకోవచ్చు. బాల్తాల్ నుండి హోలీ కేవ్కి సుమారు 16 కిలోమీటర్ల దూరం. బాల్తాల్ సముద్ర మట్టానికి సుమారు 9400 అడుగుల ఎత్తులో ఉంది. బాల్తాల్ బేస్ క్యాంప్లో మన దేశంలోనే ఉన్న వివిధ రకాల హిందూ సేవా సమితిలు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం భోజన వసతులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. బాల్తాల్ బేస్ క్యాంప్ నుండి 4 రకాలుగా మనం అమర్నాథ్ హోలీ కేవ్కి చేరుకోవచ్చు. నడక మార్గం ద్వారా, గుర్రాలు ద్వారా, డోలీ ద్వారా మరియు హెలికాప్టర్ ద్వారా. హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. బాల్తాల్ నుండి హెలికాప్టర్లో వెళ్ళాలి అనుకుంటే బాల్తాల్కి ముందే ఉన్న నీల్గిరత్ బేస్ క్యాంప్ నుండి వెళ్ళాలి. మనం రెగ్యులర్గా వాడే మొబైల్ నెట్వర్క్స్ ఏవి కూడా ఇక్కడ పనిచేయవు. ఇక్కడ లోకల్ సిమ్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ యాత్రలో మనకి స్వెటర్స్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతమంతా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మరియు ఆర్మీ వారి ఆధీనంలో ఉంది. చూస్తున్నారు కదా, మనకి అడుగడుగునా ఆర్మీ వాళ్ళు ఎదురవుతూనే ఉన్నారు. ఈ వాతావరణం చూడండి. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర. చూస్తున్నారు కదా, ఈ లైటింగ్స్లో ఈ ప్రాంతమంతా ఒక ఊరిని తలపించేలాగా ఉంది. ఇటువంటి వివిధ రకాల ఏర్పాట్లు మొత్తం కేవలం యాత్ర కోసమే పెట్టడం జరిగింది.
సాయంకాల సమయంలో ఇక్కడ మనకి వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వీక్షించే అవకాశం ఉంది. రాత్రి బాల్తాల్ క్యాంప్లో స్టే చేసి ఇవాళ ఉదయం యాత్ర ప్రయాణం అయితే మొదలుపెట్టాము. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. మన ఈ యాత్ర ప్రయాణంలో స్టార్టింగ్లోనే మనకి ఈ పోలీస్ చెక్పోస్ట్ ఎదురైంది. అమర్నాథ్ యాత్రకి వెళ్ళుటకు మనం అప్లై చేసుకున్న పర్మిట్ స్లిప్ని చూపించి మనం ముందుకు బయలుదేరుతున్నాము. ఈ ఆర్చ్ నుండి మన అమర్నాథ్ యాత్ర మొదలైంది. ఈరోజు మీరు కూడా నాతో పాటు అమర్నాథ్ యాత్ర చేయబోతున్నారు. అమర్నాథ్ యాత్రకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో శ్రీ అమర్నాథ్ జీ ష్రైన్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు హెల్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. స్టేట్ వైడ్గా కొన్ని హాస్పిటల్స్ని సెలెక్ట్ చేస్తారు. అక్కడ డాక్టర్స్తో మాత్రమే సర్టిఫైడ్ చేయించుకోవాలి. ఇక్కడ చలి మామూలుగా లేదండోయ్. ఇంత తెల్లవారుజామున కూడా చూడండి, భక్తులు వేలలుగా అమర్నాథ్ హోలీ కేవ్కి బయలుదేరారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్ట్రీట్ లైట్స్ అన్నీ శ్రీ బోలే బందారీ సేవా మండల్ వారిచే ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదొక్కటే కాదండోయ్, ఈ అమర్నాథ్ యాత్రలో ఇలాంటివి ఎన్నో సేవా సమితిల ఆధ్వర్యంలో మనం చూడవచ్చు. చూస్తున్నారు కదా, అడుగడుగున ఆర్మీ వాళ్ళని ఇక్కడంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇన్ని వేల అడుగుల ఎత్తులో ఈ కొండా కోనల నడుమ మధ్య సన్ రైజ్ చూడడం చాలా గొప్ప అనుభూతినిస్తుంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు మంచు పర్వతాలు, ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర. శివుని దర్శనం కోసం భక్తుల ఆరాటం. మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తైన కొండలు, కిందకి చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ కూడా అందనంత ప్రమాదకరమైన వాతావరణం. ప్రతి 5 నిమిషాలకు మారిపోయే క్లైమేట్ కండిషన్. ఇంత ప్రమాదకరంగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో యాత్ర చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. అంతటి కష్టమైన పరిస్థితుల్లో ఒకే ఒక్క మంత్రం, బం బం భోలేనాథ్. అదేనండి ఓం నమః శివాయ. ఈ మంత్రమే అందరినీ ఆకాశమంత ఎత్తుకి తీసుకుని వెళ్తుంది. ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. ఈ యాత్ర పొడవునా అనేక సవాళ్ళు, ప్రకృతి పెట్టే పరీక్షలు, తిరిగి వస్తామో రామో అన్న భయం, ఇరుకైన దారి, ఇరుపక్కల లోయలు, కనురెప్ప వేస్తేనే ఎక్కడ పడిపోతామో అన్న భయం. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనకే నడుస్తుంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగి వెళ్ళడమే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర సంవత్సరంలో 45 రోజుల నుండి 65 రోజుల వరకు ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ఉంటుంది. ఈ కొండ చూడండి, పైన కనిపిస్తున్న దారిని ఒక్కో రాయి పేర్చి ఎలా ఏర్పాటు చేశారో. పహల్గాం నుండి అలాగే బాల్తాల్ నుండి బయలుదేరే వాళ్ళు ఒక పాయింట్ దగ్గర కలుస్తారు. బాల్తాల్ అండ్ పహల్గాం దారి కలిసే సంగమం ఇదే. ఈ రూట్ నుండి ఒకే దారిలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. చూస్తున్నారు కదా, మన పక్కన ఆగి ఉన్న వాళ్ళు పహల్గాం మార్గం ద్వారా వచ్చిన వాళ్ళు. మన ఎదురుగా కనిపిస్తున్న ఈ టెంట్లు అన్నీ యాత్ర కోసం ఏర్పాటు చేయబడినవి. ఇక్కడ నుండి గుర్రాలను ఆపివేయడం జరుగుతుంది. మనం ఇక్కడ నుండి నడుస్తానే వెళ్ళాలి. నడవలేని వాళ్ళకి డోలీ సౌకర్యం కూడా కలదు. మనం ఇక్కడ క్యాంప్ డైరెక్టర్ ఆఫీస్ కూడా చూడవచ్చు. ఇక్కడ రాత్రి ఉండాలి అనుకునే వాళ్ళు ఈ టెంట్స్లోనే స్టే చేయాల్సి ఉంటుంది. మనం అమర్నాథ్ హోలీ కేవ్కి చేరుకున్నాం. మనం దర్శనానికి వెళ్ళే ముందు మన బ్యాగ్స్, సెల్ ఫోన్స్ లాంటివి అన్నీ కూడా ఆలయం వద్ద ఉన్న డిపాజిట్ కౌంటర్స్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదిగోండి కనిపిస్తున్న ఆ గుహే హోలీ కేవ్. హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు ఆ హోలీ కేవ్ సమీపంలో ఉన్న హెలీప్యాడ్ దగ్గర వరకు చేరుకుంటారు. మంచులింగాన్ని దర్శించుకున్నాక మన ఈ ప్రయాణంలో పడిన కష్టమంతా మంచులాగా కరిగిపోతుంది. సాధారణంగా ఎక్కడైనా ఏ దేవుడైనా స్వయంభుగా వెలిస్తే ఒకేసారి అవతరిస్తారు. కానీ అమర్నాథ్లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నారు. అది మంచుతో శివలింగ రూపంలో. ఇది ఎలా సాధ్యమవుతుందో ఎవరికీ తెలియదు.
ఇది సాదాసీదమైన గుహ కాదు, ప్రపంచంలోనే అతి పెద్దదైన గుహల్లో ఒకటి. సుమారు 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉన్న గుహ ఇది. ఇంతటి అద్భుతమైన వాతావరణంలోనూ హిమాలయ పర్వత ప్రకృతి అందాలను చూస్తూ ఉండిపోవాల్సిందే. ఈ పవిత్ర గుహలోని శివుడు కొలువుదీరి ఉన్నారు. ఎందుకంటే ఇది స్వయంగా శివుడే తనకు తాను కనిపెట్టిన ఓ రహస్య గుహ. మరణాన్ని జయించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఘట్టం ఇది. ఆ పురాణ కథకు వేదిక అమర్నాథ బిలం. హిమగిరిలో కొలువై ఉన్న అమర్నాథ గుహ చుట్టూ అనేక మర్మాలు. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ గుహను గుర్తించారట. ఈ ఒక్క గుహను దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యం వస్తుందట. పురాణాల ప్రకారం నాడు శివుడు వెతికిన రహస్య ప్రాంతమే అమర్నాథ్ గుహ. ఇక్కడే శివుడు పార్వతీకి అమరకథని వినిపించారు. శివపార్వతులు ఆసీనులైన స్థానం కింద ఓ పక్షిగూడు ఉంటుందట. అయితే కథ మధ్యలో పార్వతీదేవి నిద్రపోయిందట. కానీ ఆ 2 పావురాలు మాత్రం కథను విన్నాయట. అందుకు అక్కడ కనిపించే పావురాళ్ళు అమరకథకు, అమర్నాథపురానికి నిదర్శనమని చెప్తూ ఉంటారు భక్తులు. అందుచేత ఇప్పటికీ కూడా ఆ 2 పావురాళ్ళు అమర్నాథ్ హోలీ కేవ్లోనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ఆ పావురాల్ని చూస్తారు. మేము కూడా ఆ పావురాల్ని చూసాము. పురాణాల ప్రకారం మంచులోయ అంతా నీటితో నిండిపోయిందట. దాన్ని నదులుగా మార్చారు కశ్యప మహర్షి. కానీ మొదట అమర్నాథ్ కొలువై ఉన్న భోలేనాథ్ని దర్శించింది మాత్రం భృగు మహర్షి అంటారు. 40 అడుగుల పొడవైన ఈ గుహ ఈ సీజన్ తప్ప మిగతా కాలమంతా మంచుతోనే పూర్తిగా కప్పబడి ఉంటుంది. ప్రథమంగా కనిపించే భోలేనాథ్ శివలింగంతో పాటు పక్కనే మరో 2 మంచు ఆకృతులు కూడా దర్శనమిచ్చాయి. స్థల పురాణం ప్రకారం వాటిల్లో ఒకటి పార్వతీగా, మరొకటి గణపతిగా చెప్తారు. అక్కడ ఉండే ఒక త్రిశూలం 11వ శతాబ్దం నాటిది. అప్పట్లో రాణి సూర్యమతి స్వామివారికి సమర్పించినట్టు చెప్తారు. అంతేకాదు, ఇప్పుడు ఆలయంలో కనిపించే ప్రతి వస్తువు ఆ కాలంలో రాణి సూర్యమతి ఇచ్చిన కానుకలే అని చరిత్ర చెప్తుంది. ఆలయంగా భావించే ఈ గుహకు సరిగ్గా ఎదురుగా ఒక పర్వతం కనిపిస్తుంది. 5 తలలతో పాము పడగ విప్పినట్లుగా ఉండే ఆ కొండ భక్తిని రెట్టింపు చేస్తుంది. శివుడు అమరత్వాన్ని వివరించిన స్థలం అమర్నాథ్. గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏర్పడుతున్న లింగాకారం ఎప్పుడు ఆకారంలో ఏమాత్రం తేడా ఉండదు. ప్రతిసారి ఒకే సైజులో, ఒకే ఆకృతిలో ఏమాత్రం తేడా లేకుండా కొన్ని వందల ఏళ్లుగా మంచులింగం ఏర్పడుతుంది. మంచులింగమే కాదు, పక్కన పార్వతీ గణేశుడు ఉన్న ఆకారాలు కూడా ఏ మార్పు లేకుండా ఒకే సైజులో ఉన్నాయి. దర్శనానంతరం మా దిగువ ప్రయాణం మొదలైంది. ఎగువ ప్రయాణం కన్నా దిగువ ప్రయాణం చాలా క్లిష్టంగా ఉంది. వాస్తవానికి ఈ యాత్ర సవాళ్లతో కూడుకున్నది. అయినా కూడా ఎందుకు ఈ యాత్ర నిర్వహించేందుకు భక్తులు వెనకాడరు? అంటే ఇక్కడ మంచు రూపంలో ఉండే శివయ్య మహత్యం అనే చెప్పాలి. అమర్నాథ్ మంచులింగం సముద్ర మట్టానికి సుమారు 13,500 అడుగుల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో ఉండడం వల్ల ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం జరుగుతుంది. అందువల్ల ఎవరికైనా బ్రీతింగ్ సమస్య వస్తే వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తారు. ఇక్కడ
ఇక్కడ చాలా ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ అన్నీ సిద్ధం చేశారు. ఈ యాత్ర ఇంత సిస్టమేటిక్గా జరగడానికి గల కారణం ఆర్మీ వాళ్ళు. భక్తులకి ఎటువంటి సమస్య వచ్చినా సహాయం చేయడానికి ఆర్మీ వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో అత్యంత పవిత్ర శైవ పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.